డీటెయిల్స్ చూస్తే కుప్పం మున్సిపల్ పరిధిలోని అమరావతి కాలనీలో టీడీపీ ప్రభుత్వం కళావతి సుబ్రహ్మణ్యం దంపతులకు ఫ్లాట్ నంబర్ 193లో స్థలాన్ని కేటాయించారు. అనుకోకుండా కళావతి భర్తకు యాక్సిడెంట్ కావడంతో ఇంటి నిర్మాణ పనులు చేయలేకపోయారు. కాగా ఆ స్థలాన్ని టీడీపీ మాజీ వార్డు మెంబర్ నరసింహులు తప్పుడు పత్రాలను సృష్టించి తమకు తెలియకుండానే జేసీబీతో తమకు చెందిన స్థలాన్ని చదును చేశారని కళావతి సుబ్రహ్మణ్యం దంపతులు వాపోయారు. తమకు చెందిన స్థలాన్ని ఆక్రమించుకునేందుకు స్థలాన్ని చదును చేశారని వారు ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. అప్పుడు మేము చాలా బాధపడి నా కొడుకు జోరుగా నా పేరు సుబ్రహ్మణ్య, నా భార్య పేరు కళావతి, నాకు కొడుకు సతీష్. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాళ్ళ పదవిలో ఉన్నప్పుడు మాకు కాలనీలో ఇల్లు ఇచ్చింది. అది వేరే మనిషి వచ్చి ఇప్పుడు వీళ్ళు బీఆర్ఓ ఎంఆర్ఓ చేసి వాళ్ళ దగ్గరికి పోయి పేక్ పట్టా తీసుకొని నిన్న చూసే వరకు కడగాలు ఉన్నింది. ఈ పొద్దు మధ్యాహ్నం 1 గంట పోయి చూస్తే కడగాలతో మొత్తం అంతా సదరం చేసి ఎత్తి ఉట్టేసిండారు. అడిగితే లేదు మీరు కట్టుకోవాలంటే నేనుండే కష్టంలో నా వల్ల కట్టుకోని కానీ దీనికి నాకు సైడ్ కొంచెం డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిన దీనికి నా వల్ల కట్టే కాలేదు. సరే ఇంక దీనిపైన ఎవరు నన్ను అడుక్కొని పడుకొని అట్లా కట్టుకుందాము అనేపాటికి వేసిందే పిల్లర్లు కడగాలు మొత్తం పెరిగాను. అది గుంత అని చెప్పి ఒకప్పుడు నన్ను నువ్వు కడగాలు వేయకూడదు పిల్లర్లు వేయాలని చెప్పింది. పిల్లర్లు వేసింది. దగ్గర 2 లక్షల పైన ఖర్చు అయింది నాకు. ఇప్పుడు వేరే వాళ్ళకి వాళ్ళు పట్టా ఇచ్చేసి ఆయన జేసీబీ పెట్టి క్లీన్ చేపిచ్చేస్తే మా ఇంట్లో పేద సాధ ఎక్కడ పోయేది సార్. అదే మాకు 23 సిమెంట్ ఇచ్చినారు. నేను దగ్గర నేను లాండ్రీ పైన మేము దోబి వాళ్ళు ఇంట్లో బయట అంగడి కట్టుకుంటే బాడీ కట్టాలని ఇంట్లో బాడీ కట్టుకొని ఇల్లు బాడీ కట్టుకొని ఇంట్లోనే బట్టలు తోముకొని రూపాయి కూడేసి దగ్గర 2 లక్షల పైన మేము పెట్టుకునే. గవర్నమెంట్ మాకు సిమెంట్ మాత్రం ఇచ్చింది కానీ ఇంకొక వరుస కడగాలేయాలన్నప్పుడు మాకు యాక్సిడెంట్ అయిపోయిన వల్ల కట్టే కాలే. కాబట్టి ఇది మీ పెద్దోళ్ళు ప్రభుత్వము ఏమైనా చూసి నాకు సాయం చేయండి. లేదంటే మేము ముగ్గురు పోయి ఆడే సైడ్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాము. ఆత్మహత్య చేసుకుంటాము. అక్కడే కాలనీలో 3వ ఇల్లు కట్టుకున్నాడు నరసింహులని. ఆయన నాకు ఇచ్చిన సైడ్ మీద పేక్ పట్టా తీసుకొని ఆయన వచ్చి టీడీపీలో వార్డు మెంబర్గా పనిచేసాడు. గెలిచినాడు. పని చేసుకొని ఆయన అనుకొని మేము ఎవరు లేరు అని చెప్పేసి నా సైడ్ని ఆక్రమించుకొని ఈ మాదిరి చేస్తూ ఉన్నారు. నాకేం న్యాయం జరగలేదంటే మేము ముగ్గురు ఆడే సైడ్ దగ్గర ఆత్మహత్య చేసుకుంటాము. సార్ మీరే ఏమన్నా మాకు న్యాయం చేయాలి సార్, లేదంటే మేము ముగ్గురు ఆత్మహత్య చేసుకుంటాము.